ఇది ఇప్పటిదాకా మనం చూస్తున్న రాజ్ తరుణ్ వర్టికల్లో. అవును. మస్తాన్ సాయి. అరే అవును. మస్తాన్ సాయి విషయంలో ఏంటంటే 2023లోనే ఏప్రిల్లో 2023 ఏప్రిల్లో మస్తాన్ సాయి మీద ఈవిడ రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు, మర్డర్, అటెంప్ట్ మర్డర్ అన్ని పెట్టింది. ఆ కంప్లైంట్లో ఏమని రాస్తుందంటే, ఇది ఎక్కడ గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఈవిడ పెట్టిన కంప్లైంట్. మనం ఇప్పటిదాకా ఈవిడ మీద ఉన్న కంప్లైంట్లే చూస్తున్నాం, బట్ ఈవిడ మీద పెట్టిన కంప్లైంట్ ఇది. ఈవిడ మస్తాన్ సాయి మీద కంప్లైంట్. ఇది చాలా కీలకమైన సాక్ష్యంగా మారింది మనకి. 103/2023 2023లో ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి పైన ఈవిడ పెట్టిన కేసు 376, 307, 323, 506, 509 IPC ఇన్ని సెక్షన్ల మీద అతని మీద కేసు పెట్టింది. ఇంతకీ ఈ కేసు సారాంశం ఏంటంటే, నేను మస్తాన్ సాయి 2022 అక్టోబర్లోనే పరిచయం నాకు. అప్పటి నుంచి మేము ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇలా అనుకుంటున్న టైంలో నాకు మస్తాన్ సాయికి పెళ్ళైందనే విషయం తెలిసింది. అప్పటి నుంచి ఏదో గొడవలు వచ్చినాయి. ఇది ఇట్లా జరుగుతుంటే అతను ఒకసారి సరే నన్ను క్షమించు అది ఇది అని చెప్పి నన్ను మంచి చేసుకొని వాళ్ళ చెల్లెలి పెళ్ళికి పిలిచాడు. పెళ్ళికి పిలిచి నన్ను ఒక లాడ్జ్లో పెట్టాడు. ఆ లాడ్జ్లో 10 రోజులు ఉన్నాము. ఆ 10 రోజులు ఉన్న టైంలో ఆఖరి 10వ రోజున, అంటే 9 రోజులు కలిసి ఉండి 10 రోజున రేప్ చేశాడట. రేప్ చేశాడు, నన్ను కొట్టాడు, తిట్టాడు అని చెప్పి ఇదంతా జరిగింది. సో కొట్టిన మాట వాస్తవంగానే కనబడుతుంది. ఎందుకంటే ఆవిడ ఫోటోలు గీటోలు అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. కొట్టిన బాగా ఇక్కడ కమిలిపోయిన దెబ్బలు అన్నీ ఉన్నాయి. ఇది నిజం. కానీ ఎందుకు కొట్టాడు అంటే, వీళ్ళ అమ్మని తిట్టింది ఈవిడ. సో మనం రాజ్ తరుణ్ విషయంలో కూడా వాళ్ళ అమ్మని ఎట్లయితే తిట్టిందో, రాజ్ తరుణ్ పడతాడు అమాయకుడు కాబట్టి, ఇతను గట్టిగా తిరగబడి గట్టి కొట్టాడు. ఈ కొట్టేటప్పటికి ఈ ఫోటోలు ఇవన్నీ పెట్టుకొని నన్ను రేప్ చేశాడు అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ పెట్టింది. ఈ కంప్లైంట్ ఫోర్త్ కంప్లైంట్ కాదు, ఇది ఫస్ట్ కంప్లైంట్. అంటే ఈవిడ పెట్టిన కంప్లైంట్ లో ఫస్ట్ కంప్లైంట్ 2023లో. డ్రగ్స్ కేసు 2023 సెప్టెంబర్, ఇది 2023 ఏప్రిల్. ఇది ఫస్ట్ పెట్టిన కంప్లైంట్. ఇది పెట్టిన తర్వాత అప్పటి నుంచి వీడిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. డబ్బులు ఇస్తే కేసు తీస్తా, డబ్బులు ఇస్తే కేసు తీస్తా. చాలా అంటే తెలియని విషయం ఏంటంటే, కొంతమంది తెలియక కేసులు తీసేయచ్చు అనుకుంటారు. మన చట్టంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి కాంపౌండబుల్, ఇంకోటి నాన్ కాంపౌండబుల్. కాంపౌండబుల్ అంటే ఏంటంటే, నువ్వు నేను ఏదో కొట్టుకున్నావు, ఏదో అయింది అనుకున్నావు, కేసు పెట్టుకున్న తర్వాత కాంపౌండబుల్ అంటే ఏంటంటే, మనం అవుట్ సైడ్ కోర్టు రాజీ చేసేసుకుని, సార్ ఇంకా కేసు తీసేయండి సార్, మాకు గొడవలు వద్దు అని చెప్పి ఇద్దరు సంతకాలు పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది కాంపౌండబుల్. నాన్ కాంపౌండబుల్ అంటే ఏంటి, నువ్వు తీస్తానన్నా కోర్టు తీది. సో ఈ సెక్షన్ ఏదైతే ఉందో 376 నాన్ కాంపౌండబుల్. ఇవి తీసేస్తానన్నా తీయడానికి కుదరదు. అది వాడికి అర్థమైందో కాలేదో, అమ్మాయికుడు ఇచ్చుకుంటూనే వచ్చాడు డబ్బులు చాలా రోజులు. సరే, అది ఏదో జరుగుతుందో ఒక పక్క. అది జరుగుతున్నప్పుడు ఇంత కేసు పెట్టిన తర్వాత అప్పటిదాకా ఉన్న రిలేషన్ అంతా పోయింది కదా. నిజానికి పోయింది. దీనికి ఇన్నాళ్ళు ఏదో వాళ్ళ ఆవిడకి తెలియకుండానో లేకపోతే ఏదో కలిసి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ వాళ్ళ అమ్మని తిట్టిందో ఊరుకోలా కొట్టాడు. కొట్టిన తర్వాత కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత దూరం అయిపోయారు. తర్వాత ఆ రిలేషన్లో ఉన్నప్పుడే వీళ్ళ ఆవిడని కూడా దూరం చేసింది ఈవిడ. ఇదిగో చూడు వాడు నాతో ఉన్నాడని ఫోటోలు పంపించడము, ఆ చాట్లు పంపించడము, ఇవన్నీ చేసి మస్తాన్ సాయికి వాళ్ళ ఆవిడని దూరం చేసింది. కొడుకు కూడా ఎవరో ఉన్నారు పాపం. సో ఫ్యామిలీ కొంప కొల్లేరే. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నట్టుంది. అంటే కొంపలు కూల్చేసి తర్వాత ఆవిడ కొంప నిర్మించుకుందాం అనుకుంది. ఎలా? యశ్వంత్ అనే ఒక అబ్బాయితో డీల్ మాట్లాడుతుంది. ఏమని, నీకు 50 లక్షలు ఇస్తాను, నాకు ఏదో ఒకటి చేసి ఈ మస్తాన్ సాయితో పెళ్లి చేయించు. నువ్వు ఇప్పుడు సాయితో నువ్వు ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? నేను ఇష్టపడ్డాను, మనసులో అయితే నాకు ఇష్టం ఉంది. ఇంకా అది ఓపెన్ గా చెప్తున్నాను. నేను అది అతనికి తెలుసు, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. పోయేదాకా నేను ఏం చేయాలి? రాజునైతే నువ్వు లవ్ చేయలేదు అయితే? లేదు, నాకు ఇప్పుడు సాయిను చూస్తే ఫస్ట్ నన్ను కొడతాను, అంత గలీజ్ ఉంటాడు. లంగ్స్ చెక్ చేసుకో ముందు, హెచ్ఆర్ సిటీ స్కాన్ చేయించుకో, లంగ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయినా చూపించుకో ఫస్ట్ అయితే నువ్వు. హలో, ఇంకా నువ్వు మరి పోయేటట్లున్నా అంటూ సాయిని పెళ్లి చేసుకుంటా అంటూ, పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని రోజులు బతకాలి మరి? తర్వాత బతకాలంటే నువ్వు లంగ్స్ బాగుండాలి. రోజులు వాడితో బతికేద్దామని. అయ్యా, ఇది నువ్వు నిజంగా లావేనా లేకపోతే సినిమాల ప్రభావం ఏమన్నా ఉందా? లేదు, ఇష్టపడ్డా. అట్లా ఉంది. నేను ప్రాణం అట్లా ఇచ్చేస్తాను, సోల్ ఇచ్చేస్తా, ఆస్తి ఇచ్చేస్తా, అన్ని ఇచ్చేస్తా. నాకు ఎప్పటి నుంచి పెళ్లి చేయండి. ఎవరికి చేస్తావు? 50 లక్షలు ఇస్తా. నిజంగా ఇస్తావా?
నిజంగా. కట్టేసి పెళ్లి చేస్తా అనిత, నేనైతే చెప్తున్నాను. ఇదిగో నాకు ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తే 50 lakhs ఇస్తాను. సరే చేద్దాం. తర్వాత అదే దాంట్లో చెప్తుంది వాళ్ళకి 100 కోట్ల ఆస్తుందట, అందుకే నేను ట్రాప్ చేస్తున్నాను అని కూడా చెప్తుంది. అవును. ఎక్కడితో అయిపోయిన తర్వాత సరే ఏదో రకంగా పెళ్లి చేసుకుందాం అనుకుంది, కానీ వీడు ఇంత గొడవ అయిపోయిన తర్వాత ఏ మగాడు మాత్రం ఉంటాడు, వేరే అమ్మాయితో మూవ్ అన్నాడు. అదేమంటారు, ఈవిడ వల్ల భార్యాబాయ్ అవును. కేసు పెట్టి ఈవిడ దగ్గరికి ఈయన పోలేడు. తర్వాత మొత్తానికి ఏదో కొన్నాళ్ళు ఖాళీగా ఉన్న తర్వాత ఆయనకి వేరే అమ్మాయి ఎవరో పరిచయం అయింది, ఆ అమ్మాయితో మూవ్ అని అయ్యాడు. ఓకే. స్వాతి అనే అమ్మాయితో. ఆ అమ్మాయితో ఉంటుంటే ఈ అమ్మాయికి మెల్లగా తెలిసింది ఇతను ఈ అమ్మాయితో ఉంటున్నాడు అని. సో ఏం చేసింది, ఒక రోజున వచ్చేసి చాలా మంచిగా మాట్లాడి ఏదో పార్టీ గిట్టి ఏదో చేసుకున్నట్టున్నారు. తర్వాత మెల్లగా అతను ఫోన్ తీసుకొని ఫోన్లో ఈ అమ్మాయికి సంబంధించిన డేటా ఫోటోలు అన్నీ కలెక్ట్ చేసుకొని అప్పటి నుంచి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. నువ్వు మస్తాన్ సాయిని వదిలే, నేను చేసుకుందాం అనుకున్నాను అండి, నువ్వు మస్తాన్ సాయిని వదిలే, మస్తాన్ సాయిని జోలికి వచ్చావంటే నీ చెమడాలు వదులుస్తా, నీ ఫోటోలు వీడియోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇవి మీ నాన్నకి పంపిస్తా అని పంపించేసింది. వీళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉన్న, వీడికి అదొక ఇది ఉంది కదా, క్లోజ్గా ఉన్న ఫోటోలు తీసి పెట్టుకుంటాడు వీడియోలన్నీ. ఆ అమ్మాయితో ఉన్న వీడియోలో డైరెక్ట్గా వాళ్ళ నాన్నకి పంపించింది, తండ్రికి. ఆయన గుండె పగిలిపోయింది. తండ్రికి పంపించి తిట్టడం ఆయన్ని అని ఈఎంఐ పెట్టడం. ఇప్పుడు మీ నాన్న ఊరేసుకొని చేస్తాడు చూడు, ఊరేసుకొని కదా ఏంటి ఎండ్రిని దాగి చేస్తాడు చూడు, స్క్రీన్ షాట్ అమ్మాయి వాట్సాప్ చేసిన స్క్రీన్ షాట్ అండ్ అమ్మాయి అన్న మాటలు మీకు నేను ఇక్కడ చూడండి. అమ్మాయి ఏమంటుందంటే, మస్తాన్ సాయి నువ్వు వెళ్ళి అమ్మాయిని కొట్టు, ఎందుకంటే నువ్వు నన్ను కొట్టావు కదా, అవును, నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని కొట్టిపోయి ఆ అమ్మాయి గేమ్ ఆడుతుంది, బాగా కొట్టి ఆ వీడియోలు పెట్టాలట ఈవిడికి. పెట్టిన తర్వాత అవి చూసి వాళ్ళ నాన్న వచ్చి మస్తాన్ సాయిని కొడితే అప్పుడు ఈవిడ చల్లారుతుందట. అక్కడ అమ్మాయిని బెదిరిస్తుంటే బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇక్కడ మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది. చేసి అంటే ఇంకోటి ఏం పెడుతుంది మెసేజ్ ఏంటంటే, నాకు చావు కావాలి, అది చావాలి, ఆ అమ్మాయి చావాలి, కాకపోతే మనం చంపం, మనం ఇట్లా ఫోటోలు అన్ని కూడా బజార్ను పెట్టి ఈఎంఐ ఆత్మహత్య చేసుకొని చచ్చే విధంగా ఈఎంఐ ప్రేరేపిస్తే తప్ప మనం డైరెక్ట్ గా చంపం. ఇది ఈవిడ మోడా ఆపరండి. మనం చంపం, మన చేతికి మట్టండదు. మనం ఏం చేస్తామంటే ఇట్లా 10 రూపాయలు బజార్కి ఇస్తే వాళ్ళే తట్టుకోలేక చచ్చిపోతారని ఇలా అందరికి పంపించింది. ఎంతమందికి పంపించింది, విలేకరులకు పంపించింది, రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్క డివైస్ కి నేను పంపిస్తా, ఏం పీక్తో చూస్తా అని చెప్పి కూడా బెదిరించిన ఆడియో రికార్డ్. ఇది మాట్లాడడం గురించే ఇవాళ స్టేషన్ కి నేను ఫోన్ చేసి నేను పిలుస్తాను మంచిగా అని అనుకున్నా. సో వాళ్ళే చేస్తారు నీకు. అరే నువ్వు నన్ను ఎక్కిడానికి పిలుస్తున్నావు, సేవ్ పిలుస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఒక నిమిషంలోనే ఇలాంటి వాడు అయిపోయారు. సరే ఎందుకు కొట్టాను మరి నువ్వు చెప్పు, నీకు తెలియదు ఎందుకు మాట్లాడితే సేవ్ ఏంటి మరి, ఎందుకు కొడతారు? ఇప్పుడు నేను ఇరుక్కున్నాను రా, వాళ్ళ డాడీ నీ మీదకి రావట్లా, నా మీదకి వస్తున్నాడు. రికార్డ్ చేసుకో, బర్రా పంపిస్తాను నేను వీడియోలు. వాళ్ళ డాడీకి ఏంటి, వాళ్ళ రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా. ఏం చేస్తావు? ఎవరు నేనా? నిన్నేమని చేస్తానా? ఏం చేస్తావు? ఇంత ధైర్యం డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఉన్నట్టుంది తనకి. ఇది మంచి పాయింట్. ఇక్కడ అదైపోయిన తర్వాత అలా బెదిరిస్తుంటే ఎంత తట్టుకుంటారు ఎవరన్నా సరే. చూసింది ఆ అమ్మాయి ఇంకా అంటే కొంతవరకు అసలు ఫోన్లో వదిలేసి వెళ్ళిపోతాను, ఎక్కడికో వెళ్ళి బతుకుదేవుడా, సరే నేను ఇంకా ఈ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతానని కూడా ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయి. అంతవరకు సాధించింది. మొత్తానికి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని ఇతని జీవితంలో నుంచి విడదీసి పంపించేసింది. ఆ అమ్మాయి ఎక్కడో పాపం వేరే దేశం వెళ్ళిపోయి బతుకుదాం అనుకున్నా కూడా, అయినా కూడా ఆ పైసా ఆకుండా ఇంకా ఆ అమ్మాయిని ఇది చేయడంతో, అంటే ఆ అమ్మాయి ఎప్పుడన్నా ఫోన్ చేసినా కూడా ఏదో నేను పొరపాటున ఫోన్ చేశాను, ఏదో పని మీద ఫోన్ చేశాను మస్తాన్ సాయికి అన్నా కూడా, నువ్వు సాయికి ఫోన్ చేస్తావా, నీ అంతు చూస్తా అని చెప్పి మళ్ళీ ఇది చేయడంతో ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో ఆ అమ్మాయి వచ్చి పోలీస్ కంప్లైంట్ పెట్టింది. అదే ఈ అమ్మాయి మీద పడిన 4 ఎఫ్ఐఆర్, 1, 2, 3, 4, 5th ఎఫ్ఐఆర్ ఇది, అంతే కదా. మాల్వి మల్హోత్రా, ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న మీద పెట్టిన కేసు.